మేడారంలో ట్రైబల్ మ్యూజియం ఆదివాసీ కళాక్షేత్రం వద్ద జాతీయ సాంస్కృతిక పరిశోధన ట్రైనింగ్ సంస్థ వారు నిర్వహించిన జాతీయ గిరిజన నృత్య ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర జరుగుతుందని, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని, రేపు ముందు సారలమ్మ గద్దెపైకి వస్తుందని మంత్రి తెలిపారు. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన మేడారం జాతర మరి కొద్ది గంటల్లోనే వనం నుండి జనంలోకి వస్తున్న సమ్మక్క సారలమ్మలను కొలిచిన వారికి కొంగు బంగారమే అంటూ కొనియాడారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనారోగ్యం బారిన పడ్డారు. సోమవారం ఆమెకు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి తన మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. 5 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మేడారం జాతర ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి గారు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారుల చేతుల మీదుగా 6 రకాల వెహికల్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గతంలో జరిగిన నవోదయ దరఖాస్తు చేసుకున్న 6 లబ్ధిదారులకు జగనన్న బడుగు వికాసం కింద మంజూరైన 6 రకాల వాహనాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను, బ్యాంక్ మేనేజర్లకు, జిల్లా అధికారులను జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఏమండి బాబు ఓకే హలో మేడం వెనకరా ఆటో కానీ ఇంకా బ్యాంకు లోన్స్ ఇప్పించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శంకర్ గారికి ఈ గౌరవం దక్కుతుంది. అలానే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్ దగ్గరికి రావాలని మేము సవినయంగా మన BDS మెంబర్స్ మొత్తం దయచేసి ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రోజు అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ అందజేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సర్టిఫికేట్ అందుకున్న సమయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వారితో ఉన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో గొల్లా కురుములు 99% ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో గొల్ల కురుమలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 90% ఓట్లేసి గెలిపించారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కురుమలు 99% కాంగ్రెస్ ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. తల్లి సోనియమ్మకు, జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారికి, ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కుర్మల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కుర్మలకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఇలా గొల్ల కుర్మలకు పెద్దపీట వేసినందుకు మరొకసారి అధిష్టానానికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. నర్సరావుపేట పట్టణంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొనుగొంట్ల కోటేశ్వరరావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు సీఎం జగన్ బహిరంగ సభలో ఒక విలేకరిని వైసీపీ అల్లరిముకలు చంపబోతే అది డీజీపీకి కనబడడం లేదా అని ప్రశ్నించారు. మన పక్కన ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం అరాచకంలో ముందుకు పోతుందని అన్నారు. ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, విలేకరులు కావచ్చు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మీరు పరిపాలన సక్రమం చేయకపోయినా కూడా అరే ఎదవల్లారా మీరు చేసే తప్పు అని చెప్పేసి వాళ్ళు పత్రికల ద్వారా ప్రజలకి, ప్రభుత్వానికి చైతన్యవంతం చేసే విధంగా వారు ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీయటం నేరవా? ఒక విలేకరుని పెట్టుకొని మీరు గుంపులో ఆ విధంగా చితక బాధినారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైంది? పత్రికా స్వేచ్ఛను హరించమని చెప్పేసి ఏ రాజ్యాంగం చెప్పింది? ఏమయ్యా డీజీపీ, ఏమనుకుంటున్నారు మీరు? ఈ విధంగా వాళ్ళకి, ముఖ్యమంత్రికి మీటింగ్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చేసి ఆ సభల్లో ఇలాంటి విధ్వంసం జరుగుతుంటే పాపం ఆ విలేకరిని ఏ విధంగా చితక బాధినారంటే, ఏమయ్యా డీజీపీ గారు మీరు అది చూడలేదా? మీకు వినపట్టలేదా? మీకు కనపట్టలేదా? వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం మంగళవారం సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ లబ్ధిదారులు పాల్గొన్నారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం ద్వారా పల్నాడు జిల్లాలో 321 మంది జంటలకు 2,44,57,000 ఖాతాలోకి జమ చేశారని తెలిపారు. పథకం గురించి అవగాహనకి ఒక చిన్న వీడియో క్లిప్. ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలే కాదు, సవాళ్ల వరకు వెళ్ళాయి. తాజాగా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగిపోతున్నాయి. అనకాపల్లిలో శంకరావం సభ నిర్వహించిన నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డును అవార్డుగా ప్రకటించిన విషయం తెలిసిందే. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన గుడివాడ అమర్నాథ్కు గుడ్డుని బహుమతిగా పంపుతున్నట్లు చెప్పారు.
తాజాగా నారా లోకేష్గా మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్కు రిటర్న్ గిఫ్ట్ పంపుతున్నట్టు చెప్పారు. ఏకంగా ఓ కుండలో ఉడికించిన పప్పుని తీసుకొచ్చి మరీ చూపించారు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పంచ్ డైలాగులు, ప్రాసలతో హోరెత్తుతున్నాయి. నాయకులందరూ ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ పాలిటిక్స్ను రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ గిఫ్ట్ వెనుక కూడా ఓ సెటర్ ఉంది. మరి అలా గిఫ్ట్ పంపుతూనే మంత్రి పరువు తీసే ప్రయత్నం చేశారు నారా లోకేష్. శంకరావం యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ తాజాగా అనకాపల్లిలో శంకరావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డును అవార్డుగా ఇస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన అమర్నాథ్కి దీనిని బహుమతిగా పంపుతున్నానని అన్నారు. ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. మద్యమత్తులో స్నేహితుల మధ్య గొడవ హత్యకు దారితీసిందని హైదరాబాద్ బాలానగర్ ఏసీపీ హనుమంతరావు మంగళవారం మీడియాతో జీడిమెట్ల పిఎస్ పరిధి సుభాష్ నగర్లో ఈ నెల 9న జరిగిన యాసిన్ బేగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు ఫేకు ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు. డ్రమ్ములు కోసే కత్తితో మెడపై దాడి చేసిన ఫేక్ ఖాన్తో పాటు మరో 2 పలు హత్య కేసుల్లో పాత నిందితులని ఏసీపీ తెలిపారు. బ్రూటల్ మర్డర్ కేసు జరిగింది 8th, 9th ఇంటర్వ్యూనింగ్ నైట్ ఇక్కడ సుభాష్ నగర్లో జీడిమెట్లలో. ఆ ఫేకు ఖాను అండ్ రవూఫ్ అండ్ యసీన్ బేగ్ ముగ్గురు కూడా ఒక రూమ్లో ఉంటుంటారు వాళ్ళు సుభాష్ నగర్లో. సో రవూఫ్ అండ్ యసీన్ బేగ్ ఇద్దరు కలిసి కూడా డ్రింక్స్ తీసుకుంటారు. 10 o'clockకి ఈ యొక్క ఫేకు ఖాన్ కూడా వెళ్తాడు. ఆ టైంకి వెళ్తే వాళ్ళు ఇది కూడా డ్రింక్స్ తీసుకుంటారు. వీళ్ళు కూడా ఆ డ్రింక్స్ ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే మీ డ్రింక్స్ మేము తాగం, నేను కూడా కొనుక్కుంటా అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఒక వైన్ షాప్కి వెళ్ళి ఎతికి ఒక వైన్ కొనుక్కొని ఆ డ్రింక్స్ కొనుక్కొని వెహికల్ మీద వస్తుంటే తిరిగి అక్కడ వచ్చే క్రమంలో వాళ్ళకి యాక్టివా బ్రేక్ డౌన్ అవుతుంది, తోసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత రూమ్కి వస్తారు. రూమ్కి వచ్చి తాగుతూ ఉంటారు. తాగుతున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట అయింది. ఎవరు ఫేకు ఖాను తర్వాత యసీన్ బేగ్ మధ్యలో చిన్న ఆల్టర్కేషన్, చిన్న కొట్లాట అవుతుంటుంది ఆ పైసల గురించి. సో ఇది చూసి రవీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అప్పుడు నీకు నేను లెక్కర కొనిచ్చాను అంటే ఈ ఫేక్ ఖాన్, ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడు ఫేక్ ఖాన్, అతనికి
ఎసిన్ బేకి ఒక 100 రూపీస్ ఇస్తారు. 100 రూపీస్ కాదు, సరిపోదు నాకు, ఇంకా నేను నా బైక్ ఇచ్చాను, లెక్కర్ ఇచ్చాను, ఇది సరిపోదు అని చెప్పి మాట పెరిగి ఒకరు మాట ఆల్టర్కేషన్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎసిన్ బైక్ ఏమంటాడంటే నేను చంపేస్తాను, ఒక చిన్న బ్లేడ్ తీసుకుంటాడు. బ్లేడ్ తీసుకుని కొట్టబాదు ముందని చంపేసేది అని చెప్పి ఈ ఫేక్ కానీ తీసుకొని దాన్ని తల మీద ముఖం మీద అట్లా కొట్టేసరికి మెడ మీద అంతా కూడా కొడుతుంటారు. కొట్టిన క్రమంలో అతను బేవుష్ అయిపోయి అక్కడే స్పాట్లో చనిపోవడం జరుగుతుందంట. సో ఈ విషయం జరిగిన తర్వాత వీళ్ళు అట్లా అయిపోయిందని చెప్పి పారిపోతాడు. వెస్ట్ బెంగాల్ నేటివాడు, వెస్ట్ బెంగాల్కి పారిపోయాడు. సో దాని తర్వాత మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ఐఓ గారు, తర్వాత దానికి అసిస్ట్ చేసిన హరీషు, కానిస్టేబుల్స్ ప్రభాకరు, మిగతా ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో. అలా పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. సో చాలా మంచి వర్క్ చేస్తారు మా ఇన్స్పెక్టర్ గారిని, ప్లస్ మా ఎస్ఐ గారిని, అదర్ మా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ వాళ్ళందరూ కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి మా సూటబుల్ హైయర్ ఆఫీసర్స్తో మాట్లాడి సూటబుల్ రివార్డ్ పెట్టించడం జరుగుతుంది. సో ఈ కేసులో వీళ్ళిద్దరూ కూడా అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా పాత కేసులో ఉన్నవాళ్ళే. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నా ఆల్రెడీ 307 అటెంప్ట్ మర్డర్ కేసు బెంగాల్లో కూడా మీద కేసు రిజిస్టర్ అయింది. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నా ఆల్రెడీ 2 కేసులు ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసులు 2 కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్సే, పాత నేరస్తులు వీళ్ళు కూడా. సో ఇటువంటి వాటిని కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆన్ టైంలో కరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే చేసినటువంటి వాళ్ళకి మా ఇన్స్పెక్టర్ గారికి ప్లస్ హరీష్ గారికి వన్స్ అగైన్ అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. మీ అందరికి కూడా థ్యాంక్స్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారుల చేతుల మీదుగా 6 రకాల వెహికల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గతంలో జరిగిన నవోదయ దరఖాస్తు చేసుకున్న 6 లబ్ధిదారులకు జగనన్న బడుగు వికాసం కింద మంజూరైన 6 రకాల వాహనాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను, బ్యాంక్ మేనేజర్లకు, జిల్లా అధికారులను జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఏమండి బాబు నవోదయ అనే ప్రోగ్రామ్ని ఓకే అనే ప్రోగ్రామ్ని రూపకర్త హలో మన మేపేటి శివశంకర్ గారి మేడం వెనకరా ఆరు గారి ఆటోలు గారి ఇంకా బ్యాంక్ లోన్స్ ఇప్పించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివశంకర్ గారికి ఈ గౌరవం దక్కుతుంది. అలానే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్ దగ్గరికి రాయాలని మేము సవినయంగా మన మెంబర్స్ మొత్తం దయచేసి ఇక్కడ
ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలే కాదు, సవాళ్ళ వరకు వెళ్ళాయి. తాజాగా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగిపోతున్నాయి. అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించిన నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డును అవార్డుగా ప్రకటించిన విషయం తెలిసిందే. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన గుడివాడ అమర్నాథ్కు గుడ్డుని బహుమతిగా పంపుతున్నట్టు చెప్పారు. తాజాగా నారా లోకేష్గా మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్కు రిటర్న్ గిఫ్ట్ పంపుతున్నట్టు చెప్పారు. ఏకంగా ఓ కుండలో ఉడికించిన పప్పుని తీసుకొచ్చి మరీ చూపించారు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పంచ్ డైలాగులు, ప్రాసలతో హోరెత్తుతున్నాయి. నాయకులందరూ ఒకరిపై ఒకరు షెటర్లు వేసుకుంటూ పాలిటిక్స్ను రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ గిఫ్ట్ వెనుక కూడా ఓ సెటర్ ఉంది. మరి అలా గిఫ్ట్ పంపుతూనే మంత్రి పరువు తీసే ప్రయత్నం చేశారు నారా లోకేష్. శంఖారావం యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ తాజాగా అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డును అవార్డుగా ఇస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన అమర్నాథ్కి దీనిని బహుమతిగా పంపుతున్నానని అన్నారు. ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న.